పౌలు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మొదటి నుంచి మనం ప్రారంభించుకొని ధ్యానించుకుందాం. ఆఖరిగా ఉన్నటువంటి మాటల్ని మనం చూసాము. పౌలు ఏం చెప్తా ఉన్నాడో, యేసుక్రీస్తు సిలువ యందే నేను అతిశయపడతా ఉన్నాను, నాకు లోకములకు నేను సిలువ ఇవ్వబడి ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. 15వ వచనంలో చూడండి, క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట ఎందే కానీ ఎందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవుట ఎందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానము కృపయు కలుగునుగాక అని ముగిస్తూ ఉన్నాడు పౌలు. దేవుని ఇశ్రాయేలు, ధర్మశాస్త్రాన్ని పాటించిన వారు ఇశ్రాయేలు అనుకోకండి, యూదులైన వారే ఇశ్రాయేలు అనుకోకండి, యూదులుగా పుట్టిన వారే ఇశ్రాయేలు అనుకోకండి. ఇది దేవుని ఇశ్రాయేలు. దేవుని ఇశ్రాయేలుగా మీరున్నారు. ఓకే, సో మీరు దేవుని ఇశ్రాయేలు, మీకు సమాధానము కృపయు కలుగునుగాక అంటున్నాడు. ప్రభువులో మనకి ఏమున్నాయంట? సమాధానము కృప ఉన్నాయి. చూడండి, మనం మొన్న అప్పుడు కూడా మాట్లాడుకున్నాం కదా, కృప అనేటువంటి విషయానికి, లేకపోతే దేవుని కృప నీకు అవసరం. ఆ కృపకు నువ్వు దగ్గరగా ఉండాలి. ఆ కృపకు దగ్గరగా ఉండాలంటే నువ్వు ఇలా ఉండాలి. దేవుని కృపకు నువ్వు దగ్గరగా ఉంటే నువ్వు ఇట్లా ఉంటావు. ఇలా లేవు అని అంటే దేవుని కృపకు నువ్వు దూరం అయిపోతున్నావు. దేవుని కృపకు నువ్వు దూరం అవ్వకూడదు. యేసుక్రీస్తు స్నేహానికి నువ్వు దూరం అవ్వకూడదు. యేసుక్రీస్తు ఉన్న సంబంధానికి నువ్వు దూరం అవ్వకూడదు. కాబట్టి ఆ దేవునితో ఉన్న ఆ సంబంధ బాంధవ్యానికి నువ్వు దగ్గరగా ఉండి, దేవుని కృపకు నువ్వు దగ్గరగా ఉంటేనే నువ్వు దేవుని స్వరూపంలోకి మార్చబడతావు. దేవుని ఇంకా ఇంకా ప్రేమించగలుగుతావు. దేవునిలో ఉన్న ఆయన ప్రేమ ఏంటో నువ్వు ఆస్వాదించగలుగుతావు, ఆయన ఆరాధించగలుగుతావు. ఆ తర్వాత నిత్య జీవనంలో కూడా నువ్వు చేయబోయేది అదే. ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన యొక్క ప్రేమను నువ్వు ఆస్వాదిస్తూ ఉండడమే. మరి నువ్వు అది ఇప్పటి నుంచే నువ్వు చేయాలి కదా. అలా చేయాలంటే దేవుని మీద అందుబాటులో ఉండాలి. దేవుని ప్రేమ నీకు నిరంతరము నీ మైండ్కి, నీ హృదయానికి అర్థమవుతూ ఉండాలి, టచ్ అవుతూ ఉండాలి. అంత అందుబాటులో నువ్వు దేవునికి ఉండాలి. అదే కృప. ఈ కృపకు నువ్వు అందుబాటులో ఉండాలి. అలా ఉండాలంటే నువ్వు స్థానిక సంఘంలో నిరంతరము నివసించాలి. నువ్వు స్థానిక సంఘంలో నీకు ఉంటూ నిరంతరం మంచి సహవాసంతో కలిసి వెలిసి నువ్వు ఉండాలి. ఒక స్థానిక సంఘానికి నువ్వు కట్టుబడి నువ్వు ఉండాలి. ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతే కుదరదు. లేకపోతే ఏదో ఏంటంటే నువ్వు ఎప్పుడో కొన్ని కోడికలకు వచ్చేసి వెళ్ళిపోతానంటే కుదరదు. స్థానిక సంఘంతో అంటు కట్టబడి ఉంటేనే నువ్వు అసలు కృప అంటే ఏంటో నీకు అర్థమైనట్లు. లేకపోతే కృప అంటే ఏంటో నీకు అర్థం కాలేదని అర్థం. ఒకవేళ అర్థమయ్యి స్థానిక సంఘంలో ఉంటూ మంచి సహవాసంలో ఉంటూ దేవుని పరిచయంలో పాల్గొంటూ మధ్యలో తప్పిపోయావేమో, ఎక్కువ కాలం అలా ఉండద్దు. ఎక్కువ కాలం అలాగా ఉండద్దు. మళ్ళా తిరిగిరా అని ఎవరినన్నా మనం హెచ్చరిస్తే అది ఏంటి అంటే క్రియల్ని మనం చూపించి కొన్ని క్రియల్ని వాళ్ళ ద్వారా చేయించడానికి ప్రయత్నం చేసినట్లు అవ్వదు. అది లీగలిజం అవ్వదు. అది ఆజ్ఞల్ని సృష్టించినట్లు అవ్వదు. ఎందుకు అవ్వదు అని అంటే ద ఫ్యాక్టర్ ఈజ్ గ్రేస్. ద ఫ్యాక్టర్ ఈజ్ రిలేషన్షిప్ విత్ జీసస్ క్రైస్ట్, నోయింగ్ జీసస్ క్రైస్ట్. ఆయన్ని ఎరగడానికి నువ్వు ఇలాంటి కొన్ని క్రియల్ని మనం చూపించినప్పుడు, లేకపోతే మనం చూసినప్పుడు అవి శరీరము యందు, పౌలు గలతీయులుగా
చెప్పినాడు, శరీరం మందు పరిపూర్ణం అవ్వాలని ప్రయత్నించడం కిందకి రాదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని వెతుక్కోవడం కిందకి రాదది. ఎందుకని? మన ఆబ్జెక్టివ్ ఏంటి? ఆ క్రియలు వెనకాల క్రియలు అవి కూడా, ఆ క్రియల వెనకాల ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే యేసుక్రీస్తుతో సంబంధము. యేసుక్రీస్తుతో సంబంధం, యేసుక్రీస్తుతో సంబంధం కలిగి ఉండడం, యేసుక్రీస్తు కృపకు దగ్గరగా ఉండడం అనేటువంటి ఫ్యాక్టర్ని తీసేసామనుకో, అదే క్రియ లీగలిజం అవుద్ది. అదే క్రియ, సేమ్ క్రియే. ప్రభువుకి దగ్గరగా ఉండడం కోసము, ప్రభు కృపకు అందుబాటులో ఉండడం కోసము, ఆయనతో స్నేహం కలిగి ఉండడం కోసము, ఆయనతోటి రిలేషన్షిప్ కలిగి ఉండడం కోసం. రిలేషన్షిప్ అంటే ఏంటంటే రిలేషన్షిప్పే. ఒక వ్యక్తితో రిలేషన్షిప్ కలిగి ఉండడం అంటే తెలీదా? తెలుసు కదా మనకి. అంతే, అది కూడా హృదయపూర్వక వ్యక్తిని ప్రేమించి, ఆయన గురించి ఆలోచించి, ఆయన్ని హెచ్చించడానికి ప్రయత్నించి, ఆయన్ని ప్రకటించడానికి ప్రయత్నించడం అంటే ఏంటి తెలీదా మనకి? అదేం పెద్ద ఏదైనా మనమా? కాదు కదా. రిలేషన్షిప్ అంటే మనందరికీ తెలుసు. ఆ రిలేషన్షిప్ యేసుక్రీస్తుతో మనం కలిగి ఉండాలి. దానికోసం చర్చికి రమ్మంటాం, దానికోసం సంఘ సభ్యత్వం, దానికోసమే సహవాసం, దానికోసమే వాక్యము, దానికోసమే పరిచర్య కూడా. కానీ ఈ ఫ్యాక్టర్ని ఎత్తేసామనుకో, ఇవే క్రియలు, ఈ బైబిల్ చదవడమే, ఈ సంఘానికి రావడమే, ఈ పరిచర్య చేయడమే, ఇవన్నీ లీగలిజం అయిపోతాయి. మళ్ళా ఇవన్నీ కూడా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలుగా మారిపోతాయి. అంతేగాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు అంటే ఇదిగో ఈ లిస్ట్ అంతా ఈ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, సున్నతి, ఇంకా సబ్బాతు, ఇంకా పండగలు, ఇవన్నీ ఏమో ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలు, ఇవన్నీ ఏమో యేసుక్రీస్తు చెప్పిన క్రియలు అని 2 లిస్టులు ఏమి ఉండవు. 2 లిస్టులు ఏమి ఉండవు. అర్థమవుతుందా? కానీ కొన్ని క్రియలు ఉంటాయి, ఆ క్రియలకి అసలు క్రీస్తుతో సంబంధం కలిగి ఉండడానికి సంబంధమే ఉండదు. అలాంటి క్రియలు పూర్తిగా మనం ఆపేస్తాం. అలాంటి క్రియే సున్నతి. ఏంటది? సున్నతి. సబ్బాతు దేవుని కుమారుడు వచ్చేంత వరకు మాత్రమే అవి సిగ్నిఫికెంట్గా ఉన్నాయి, క్రీస్తుని ప్రకటించేవిగా ఉన్నాయి. గొర్రెపిల్ల బలియాగం, అసలైన గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చి బలి అవ్వనంత వరకు ఆయన్ని చూపించే సాదృశ్యంగా గొర్రెపిల్ల బలియాగం ఉంది. ఇప్పుడు గొర్రెపిల్లని బలిస్తాల్సిన అవసరం లేదు. మనం ప్రభువే బలైపోయాడు. ఆయనే గొర్రెపిల్లగా, ఆయనే ప్రధాన యాజకుడిగా ఉండి ఆయనే బలైపోయాడు. సో ఇక ఈ గొర్రెపిల్లని బలిస్తే క్రీస్తుకు దగ్గర ఏదేమి ఉండదు. ఈ సున్నతి చేయించుకుంటే క్రీస్తుకు దగ్గర ఏదేమి ఉండదు. ఈ సబ్బాతును పాటించిన క్రీస్తుకు దగ్గర ఏదేమి ఉండదు. అర్థమవుతుందా? సో వాటిని కంప్లీట్గా మనం ఏం చేస్తామంటే వాటిని పక్కన పెట్టేస్తాం. అంతేగాని సపరేట్ సెగ్రిగేట్ చేయట్లా, మనం లిస్టులు తయారు చేయట్లా. ఇవి జీసస్ క్రైస్ట్ కమాండ్మెంట్స్, ఇవి లా ఆఫ్ మోసెస్ కమాండ్మెంట్స్. ఇట్స్ ఎ రాంగ్ వే ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ది eschatological events. So it's not the right way to interpret the Bible. అది ఏ క్రియైనా కావచ్చు, అది ఏ క్రియైనా కావచ్చు, క్రీస్తుకు దగ్గర అవడానికి సంబంధం లేని క్రియ అయితే. అదవుందా? మనుషులు మెప్పించడం, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం. ఎస్, పౌలు కూడా చెప్తాడు, మంచి పేరు తెచ్చుకోండి, చెడ్డ పేరు తెచ్చుకోకండి. సమాజంలో మంచి చేయండి అని చెప్తాడు పౌలు. అనేకులకు మంచి చేయండి అని చెప్తాడు. అధికారులకు లోబడమని చెప్తాడు, ప్రభుత్వాలకు లోబడమని చెప్తాడు, తల్లిదండ్రులకు లోబడమని చెప్తాడు. ఇంకా బానిసలు వారి యొక్క యజమానులకు లోబడమని చెప్తాడు. ఇవన్నీ చెప్తాడు, పౌలే చెప్తాడు. కానీ అదే అపోస్తలులు ప్రభుత్వం వారిని
ప్రభు పనికి దూరం చేయడానికి ప్రయత్నించినప్పుడు మాత్రం మేము ప్రభుకే లోబడాలంటారు. ఏమంటారు? మేము ప్రభుకే లోబడాలి. ప్రభుకు లోబడాలా, మీకు లోబడాలా? మేము ప్రభుకే లోబడతాం. ఎందుకంటే దేవుని కృపకి మమ్మల్ని దూరం చేసేటువంటి అథారిటీ దేవుడిచ్చిన అథారిటీ కాదు. దేవుడిచ్చిన అథారిటీ కాదు అది. దేవుని కృపకి నన్ను దగ్గర చేసే అథారిటీ అయితే అది దేవుడిచ్చిన అథారిటీ. దేవునికి చేసినట్లుగా నేను చేస్తా. ఆ పని ఏదైనా కావచ్చు, ఆజ్ఞ ఏదైనా కావచ్చు. అదవుతుంది. లా అండ్ ఆర్డర్ క్రమంగా ఉంటే, ఒక ట్రాఫిక్ రూల్స్ కావచ్చు, లేకపోతే ఒక లా అండ్ ఆర్డర్ మన ఉన్నటువంటి రూల్స్ కావచ్చు, ప్రభుత్వం పెట్టినటువంటి కొన్ని రూల్స్ కావచ్చు, పన్నులు కట్టడం లాంటివి కావచ్చు, అక్రమం సంపాదన చేయకుండా ఉండడం కావచ్చు, కొన్ని అక్రమాలు చేయకుండా ఉండడం కావచ్చు. ఇవన్నీ ఈ క్రమాలు ప్రభుత్వం పెట్టినప్పుడు వాటిని పాటిస్తే సమాజం స్టేబుల్గా ఉంటుంది. వాటిని పాటించలేదనుకోండి, ఇష్టానుసారంగా అందరూ ఉన్నారనుకోండి, ఏమవుతాయి? క్రైమ్స్ పెరిగిపోతాయి, ఇన్స్టేబుల్ అయిపోద్ది, దేశం ఏమైపోద్ది? ఆర్థిక వ్యవస్థ కూలిపోద్ది. దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోతే, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయిపోతే, ఎవడు ఇష్టానుసారంగా వాడు ఉంటే మనం సువార్త ప్రకటించగలమా? మనం ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఈరోజు మనం చేసుకున్నట్లుగా మనం ఆరాధన చేసుకోగలమా? చేసుకోలేం కదా. మనం ప్రశాంతంగా బైబిల్ స్టడీలు పెట్టుకొని, వన్ డే రిట్రీట్లు పెట్టుకొని కూర్చొని మనం ప్రశాంతంగా మనం చేసుకోగలుగుతామా? ఎక్కడెక్కడి నుంచో ప్రయాణం చేసి నగరంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి మనం ప్రయాణం చేసి ధైర్యంగా వచ్చి మళ్ళీ ధైర్యంగా వెళ్ళగలుగుతామా? ఇళ్ళకి వెళ్ళలేం. సో ఇండైరెక్ట్గా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ, ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ టు బీ క్లోజర్ టు ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని కృపకు, దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క అంటే మందిరం అంటే సహవాసానికి మనం అందుబాటులో ఉండడానికి ఏదో విధంగా అది సహాయపడతా ఉన్నప్పుడు, అలా ఉన్నంత వరకు ఆ యొక్క అథారిటీని మనం ఏం చేస్తామో దేవుడిచ్చిన అథారిటీగా భావించి దానికి మనం లోబడతాం. అదవుతుంది చెప్పింది, దానికి లోబడతాం. పరిచర్య చేయాలనుకుంటాం. ఒక్కోసారి మనం సంఘంలో ఉండాలి, బాధ్యతగా ఒక మంచి మెంబర్గా ఉండాలనుకుంటాం. ఒకరినొకరు మనం బలపరుచుకోవాలనుకుంటాం. ఎందుకు? వై? వాట్ ఈస్ ద మోటివ్? వాట్ ఈస్ ద అవుట్కమ్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సచ్ వర్క్స్ అనేటువంటి ప్రశ్న వెంటనే మనం వేసుకోవాలి. ఈ విధంగా సహవాసం చేయడం ద్వారా, ఈ విధంగా మన గృహాలు దర్శించడం, మనం కలిసి ఉండడం, మాట్లాడుకోవడం, ఇవన్నీ చేయడం వెనకాల ఏంటి నీ యొక్క మోటివ్ ఏంటి? నీ యొక్క ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? క్రీస్తుకు దగ్గర అవుదాం అనుకుంటున్నానండి. ఇలా మేము మాట్లాడుకుంటా ఉంటే క్రీస్తు పట్ల నాకు ప్రేమ పెరుగుతుంది. ఇలా మనం కలిసి మీ ఇంటికి నేను వస్తే మా ఇంటికి మీరు వచ్చినా, మేము గృహ దర్శనాలు చేసుకొని మేము కూర్చొని మనం కలిసి విశ్వాసులు ఒకరి గృహాలకు ఒకరికి వెళ్ళి, లేకపోతే మనం విశ్వాసులుగా కూర్చొని కూడుకొని కొన్ని బైబిల్ స్టడీస్, బుక్ స్టడీస్ ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తుని ఇంకా ప్రేమించాలనిపించింది నాకు. ప్రభువుకి నేను దూరం అవను, ప్రభువుని ఇంకా నేను ప్రేమించాలనిపిస్తుంది. ఆహా, నా తోటి సహోదరుల దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు, వీళ్ళని ఎలా రక్షించుకున్నాడా, నన్ను ఎలా రక్షించుకున్నాడా అని చెప్పి వాళ్ళలో ఉన్న బలహీనతల నుంచి దేవుడు ఇలా బయటికి తీసుకొచ్చాడా అని చెప్పి, లేదా ఒక వ్యక్తికి కౌన్సిల్ చేసేటప్పుడు, ఒక వ్యక్తికి సహాయం చేసేటప్పుడు, ఒక వ్యక్తి పాపంలో పడిపోతే ఆ వ్యక్తిని పైకి లేవనెత్తేటప్పుడు, అలాంటి క్రియల్లో నేను కనుక పాలు పొందితే నేను ఒక సహోదరుణ్ణి దేవునికి దూరం అయిపోకుండా కాపాడుకుంటున్నాను. రేపొద్దున ఆ వ్యక్తి నన్ను బలపరుస్తాడు, నన్ను ప్రభువుని ప్రేమించేలాగా చేస్తాడు. తర్వాత నేను వాడికి కౌన్సిల్ చేస్తానే కానీ పనిచేసేదేమో పరిశుద్ధాత్మ దేవుడు, పనిచేసేదేమో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి వాడి హృదయాన్ని మారుస్తూ ఉన్నప్పుడు నా కళ్ళకు కట్టినట్లుగా అక్కడ ప్రభువు చేస్తున్న క్రియ నాకు కనిపిస్తుంది. అది చూసి ఇంకా నేను ప్రభువుని ఏం చేస్తాను?
ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. అందుకని వాడికి నేను వెళ్ళి కౌన్సిల్ చేస్తాను. అందుకని వాడు తప్పిదంలో ఉంటే వాడిని నేను సరి చేస్తా. దానికోసం కౌన్సిలింగ్ చేసావా? మంచిదే. దానికోసం సంఘానికి వస్తున్నావా? అది ఎప్పటికీ కూడా నువ్వు క్రియల్లో పడిపోతున్నావు. అబ్బాయి, నువ్వు ఇన్ని క్రియలు చేయాల్సిన అవసరంలా, వీలైనప్పుడు వెళ్ళి, లేకపోతే లేదు. నీకు ఉద్యోగం ఉంటే ఉండు, ఉద్యోగం ఉన్న చోట ఉండు, ఆదివారం రా చాలు. వీటన్నిటిలో పాలు పొందాలని చెప్పనివ్వక, ఎవరిని ఇరుకుపోబాక, అవసరం లేదు. లీగలిజం ఇది అని ఎవడన్నా చెప్తే వాడికి సిగ్గు, బుద్ధి, జ్ఞానం వచ్చేటట్టుగా చెప్పండి. ఒరే అబ్బాయి, ఇది ఎవడో చెప్పాడని నేను చేయట్లేదురా. నేను ఎందుకు చేస్తున్నానంటే ప్రభువుకి నేను దగ్గర అవుతున్నాను కాబట్టి చేస్తున్నాను. ఇదిగో పలానా ఈ విధంగా ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరు చెప్పారు నీకు అలా ఉన్న వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని? ఏదో రక్షింపడ్డాను అంటున్నాడు, బాప్తిజం తీసుకున్నాను అంటున్నాడు, ఏం నమ్మి పేసుకోవచ్చుగా. ఏదో సంఘానికి అంటే ఆదివారం వెళ్తున్నాడు, అది సంఘానికి కూడా ప్రతి ఆదివారం వెళ్ళకపోయినా అప్పుడప్పుడు వాక్యం కూడా చెప్పిస్తారంట. ఇంకా సంఘంతో అంటుకట్టబడి అక్కడ సహోదరులతో మంచి సహవాసం కలిగి ఉండి అక్కడ దేవుని సువార్త పరిచర్లో పాల్గొంటూ ఇవన్నీ ఉంటేనే పెళ్లి చేసుకుంటావా? ఆ ఆసక్తి ఉన్న అబ్బాయినే పెళ్లి చేసుకుంటావా? ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటావా? ఎందుకు? ఎవరు చెప్పారు అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని? రక్షింపడితే చాలు, రక్షింపడ్డా అని చెప్తే చాలు. ఏదో బాప్తిజం తీసుకుంటా, ఎవరు చెప్పారు? నువ్వు పాస్టర్ చెప్పాడా? అమ్మో, లీగలిజం. అవన్నీ ఫాలో అవ్వకూడదు. ఇవన్నీ మనుషులు కల్పించినటువంటి ఆజ్ఞలు అన్నప్పుడు విశ్వాసులు ఏం చెప్పాలంటే అట్లాంటి వ్యక్తులకి, ఒరే నాకే ఈ ఆలోచన వచ్చింది, నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను, నేనే ఇట్లా చేస్తున్నాను, వాడికి ఎంత నెత్తినోరు వాదుకున్నా, ఎవడో ఏదో చెప్పాడు, ఏదో సృష్టించుకున్నారు అనేటువంటి ఆలోచనలోనే కొంతమంది పడి కొట్టుకుంటా ఉంటారు. వాళ్ళని ఇంకేం చేయలేం మనం. కనీసం ఏం చేయాలంటే వాళ్ళకి, పిచ్చోడా నీకు తెలియదేమో విశ్వాసం అంటే ఏంటో, నువ్వు రక్షింపడలేదనుకుంటా, రక్షింపడితే అర్థమైద్దిరా బాబు, విశ్వాసం అంటే ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నాకు క్రీస్తుకి నేను దగ్గర అవడానికి, క్రీస్తు నేను సంబంధం కలిగి ఉండడానికి, క్రీస్తుతోటి ఎడతెగనటువంటి సహవాసం నేను కలిగి ఉండడానికి నాకు ఏది బెటరో నేను చేస్తా. అటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటా. ఇదిగో ఇటువంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటేనే నేను ప్రభువులో నేను కొనసాగలుగుతాను, ఆయనకి నేను దగ్గర అవ్వగలుగుతాను, ఆయన కృపకు అందుబాటులో ఉండగలుగుతాను. నాకు అనిపించింది, నేను అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను. అది మనుషులు కల్పించి ఎవడు కనిపించలేదు. అది దేనికోసం చేస్తున్నాం అనేది ముఖ్యం. అప్పుడు తీస్తాడనమాట వీడు. ఇట్లాంటి తింగర బ్యాచ్ ఉంటారు కొంతమంది, బాగా చదివి పుస్తకాలు చదివి మైండ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయినటువంటి ఇలాంటి సైకలాజికల్ ఇంబ్యాలెన్స్డ్ బ్యాచ్ ఉంటారు కొంతమంది. అప్పుడు తీస్తాడు, తీసి ఇదిగో ఇది మోషే ధర్మశాస్త్రం, సున్నతి, సబ్బాతు, తర్వాత ఇంకిట్లాంటి ఆ గుడారాల పండుగ, ఇట్లాంటి పండుగ, ఇవన్నీ ఇది మోషే ధర్మశాస్త్రం. ఇదేమో యేసుక్రీస్తు ఆజ్ఞలు. ఇందులో ఏమున్నాయి? ఇందులో పొరుగు వాడిని ప్రేమించు, నువ్వు మంచిగా ఉండు, ప్రభుత్వానికి లోబడు, మంచిగా ఉద్యోగం చేయి, మంచిగా ఉండు, మంచిగా డబ్బులు సంపాదించు, భార్య పిల్లలను పోషించుకో, మంచి భర్తగా భార్యగా, ఇవన్నీ యేసుక్రీస్తు పెట్టినటువంటి న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ కమాండ్మెంట్స్. ఇవన్నీ ఏమో మోషే సృష్టించిన మోషే కమాండ్మెంట్, అంటే మోషే ద్వారా దేవుడు ఇచ్చిన మోషే కమాండ్. ఇవన్నీ మనకొద్దు, ఇవి కావాలి. ఎవడు చెప్పాడు ఈ విధంగా డివైడ్ చేయమని? ఎవడు చెప్పాడు? ఈ డివిజన్ సృష్టించింది ఎవడు? మనిషేగా. ఎవడో సృష్టించాడు, దాన్ని ఫాలో అవుతున్నా గుడ్డిగా. సంఘ చరిత్రలో కూడా ఇలాంటి డివిజన్ ఎవరు చేయలే. రిఫార్మ్ బ్యాప్టిస్ట్ భక్తులు ఎవరైతే ఉన్నారో 1689
లండన్ బ్యాప్టిస్ట్ కన్ఫెషన్ ఏదైతే రాశారో వాళ్ళ గుంపులో ఉన్నటువంటి కొంతమంది రీసెంట్ టైమ్స్లో, అంటే 19th సెంచరీలో 20th సెంచరీలో ఇలాంటి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసి సృష్టించారు. ఫస్ట్ నుంచి ఉన్న సిద్ధాంతం కాదు ఇది. లా ఆఫ్ మోసెస్, లా ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇవన్నీ చేయకూడదు, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ దేవుడు ముగించాడు సిలువలో, ఇవన్నీ మనం చేసుకుంటా పోవాలి. ఎవడు చెప్పాడు? ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేసావు? మేమంతేనండి, ఇది మా కన్ఫెషన్ అండి, ఇది మా చర్చి, మేము మా స్టాండ్ ఇది. నీ కర్మ, ఎవడేం చేయలేడు. చూడండి, ఇంగిత జ్ఞానంతో వాక్యాన్ని మనం విశ్లేషిస్తే మనకు అర్థమైపోద్ది. ఏ క్రియ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ, ఏ క్రియ ద్వారా అయితే నువ్వు నీతిని సంపాదించుకుందాం అనుకుంటావో అది ధర్మశాస్త్రమైన క్రియే. అది ఏదైనా కావచ్చు. అదే క్రియ నీతిని సంపాదించుకోవడం కోసం కాకుండా, నేను చెప్పాను కదా, ఇగో ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి, నీ నీతిని సంపాదించుకోవడం కోసం, మనుషుల మెప్పు కోసం నువ్వు చేస్తే ధర్మశాస్త్రమైన క్రియ, నువ్వు శాపగ్రస్తుడివి. అదే క్రియ నువ్వు దేవునికి దగ్గర అవడానికి చేస్తే, ప్రభు కృపను అనుభవించడానికి చేస్తే, ప్రభుతో సహవాసం పెంపొందించుకోవడానికి చేస్తే, అదే క్రియ నువ్వు చేస్తే అది ధర్మశాస్త్రమైన క్రియ కాదు, అది రక్షణలోకి నడిపించే క్రియ. రక్షణలోకి నడిపించే క్రియలు ఉంటాయంట. యాకోబు అనే ఒక పత్రిక ఉంది, అది ఎప్పుడైనా జీవితంలో తెలిస్తే అప్పుడు అర్థమైద్ది. రక్షణలోకి నడిపించే ఆ క్రియ ద్వారా రక్షణ వస్తుందని కాదు దాని అర్థం. దేవుని కృప ద్వారానే రక్షణ, విశ్వాసం ద్వారానే రక్షణ, కృప మూలంగానే రక్షణ. కానీ ఈ రక్షణ క్రియల గుండా వెళ్తుంది. ఈ రక్షణ కార్యం మన జీవితంలో జరిగేటప్పుడు క్రియలు కనిపించకుండా ఉండవు. అందుకనే యాకోబు అంటాడు, అబ్రహాము విశ్వాసం మూలంగా మాత్రమే రక్షింపబడేనా, క్రియల ద్వారా రక్షింపబడలేదా అంటాడు. మనం మిస్లీడ్ అవ్వకూడదు. అంటే క్రియల ద్వారా రక్షణ ఉందని కాదు దాని అర్థం. ఆ లాంగ్వేజ్ని ఉపయోగించడానికి యాకోబు ఇష్టపడుతున్నాడు. అమ్మో క్రియల ద్వారా రక్షణ అనుకుంటారేమో, క్రియల ద్వారా రక్షణ వస్తుంది అనుకుంటారేమో అని భయపడట్లా యాకోబు. లీగలిజంలోకి తీసుకెళ్తానే అని భయపడ్డా యాకోబు? చదవండి అది. యాకోబు ఎన్నో వచనం? 2:20. జేమ్స్ 2:20. యాకోబు 2:20 చదువు. వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతని క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? ఈ క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసెననియు క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నావు గదా. సరే, ఇది ఎట్లా ఉందంటే మనం థియాలజీలో మనము ఏంటంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ఫెయిత్ ప్లస్ సంథింగ్. మనం ఏది పెట్టినా కూడా అది లీగలిజం అవుతుంది. విశ్వాసానికి దేన్ని జోడించినా అది ఏమవుతుంది? తప్పు అవుతుంది. సువార్తను కల్తీ చేసినట్లయితుంది. నిజం, అది కరెక్టే. ఇక్కడ మరి యాకోబు ఏం చేస్తున్నాడు? యాకోబు అది ఆ పని చేయట్లా, కానీ అలాంటి మాటలు వాడుతున్నాడు. అమ్మో వీళ్ళకి థియాలజీ ఎక్కడ వీళ్ళు మిస్ అయిపోతారో అని భయపడిపోయి వణికిపోయి అమ్మో ఇట్ట మాట్లాడకూడదు నేను అని జాగ్రత్త పడట్లా. చూడండి అక్కడ పదాలు ఎలా వాడుతున్నారు. గ్రీకులో చదివినా అదే ఉంటుంది. గ్రీకులో వేరేది ఉందేమో అంటారేమో. మళ్ళీ అతి తెలివి ప్రదర్శించకండి. గ్రీకులో కూడా అంతే ఉంటుంది.
అబ్రహాము విశ్వాసము ద్వారా ఆయన చేసిన క్రియ ద్వారా రక్షింపబడలేదా, నీతిమంతుడిని తీర్చబడలేదా అంటే, నీతిమంతుడిగా అబ్రహాముని తీర్చేది దేవుడే. కృప ద్వారానే అబ్రహాం నీతిమంతుడిగా తీర్చాడు. విశ్వాసముతోటే నీతిమంతుడిగా తీర్చాడు. విశ్వాసం ఒకటే విశ్వాసులకు తండ్రి అయిన. అయితే విశ్వాసం బయటకు పడింది. విశ్వాసం క్రియల రూపంలో బయటకు వచ్చింది. ఏం క్రియ చేశాడు? తన కుమారుణ్ణి బలి అర్పించడానికి తీసుకెళ్ళాడు. ఇదే క్రియ, నేను నా కుమారుని బలి చేస్తే నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నేను నా కుమారుని బలి చేస్తే నేను నీతిమంతుడిని అయిపోతాను, నేను నా కుమారుని బలి చేస్తే దేవుడు నన్ను ఇంకా మెచ్చి చేసుకుంటాడు అనే ఉద్దేశంతో కనుక చేసుండుంటే అది ఆయనకు శాపమయ్యేది. ఏమయ్యేది? శాపమయ్యేది. అదే క్రియ నా యేసుక్రీస్తు రాబోయేటువంటి దేవుని కుమారుని మీద నేను విశ్వాసం ఉంచాను, ఆయన నా కోసం బలి అయిపోబోతున్నాడు, ఆయన నా కోసం వధింపబడినటువంటి గొర్రెపిల్లగా మారిపోబోతా ఉన్నాడు, ఆయన చేయబోయేటువంటి త్యాగంతో పోల్చుకుంటే, దేవుడు చేయబోయేటువంటి త్యాగంతో పోల్చుకుంటే నా త్యాగం ఎంత? ఆయన ఇచ్చే బహుమానంతో పోల్చుకుంటే నా కుమారుడు నాకు చాలా వేదనే, కానీ అది భరించడం న్యాయమే. ప్రభు అడిగాడు, నేను ఇవ్వాలి. నేను ప్రభు అడిగిన తర్వాత నేను ఇవ్వకపోతే నా హృదయం కఠినమైపోద్దేమో, నా ప్రభుకి నేను ఇట్లాగనే దూరం అయిపోతానేమో. ఇప్పుడు నా కుమారుడిని ఇవ్వలేను ప్రభా, నా కుమారుడి నాకు చాలా ప్రేమ ప్రభా అని ఇప్పుడు అంటాను, నేను ఇవ్వకుండా వెనక్కి తీస్తాను, నా కుమారుడిని ఇవ్వకుండా ఆపేస్తాను. రేపొద్దున ఇదే నా హృదయానికి అలవాటు పడిపోద్దేమో. ఈరోజు నేను నాకు కుమారుని ఇమ్మంటే ఇవ్వనన్నాను, రేపొద్దున డబ్బులు వదులుకోమంటే నేను వదులుకోలేను ప్రభా అంటాను. ఆ తర్వాత ఇంకా నేను దేవునికి దూరం అయిపోతానేమో. అమ్మో, అస్సలు అవకాశమే కూడదు, నా హృదయానికి అవకాశమే ఇవ్వకూడదు అనుకొని ఇవ్వమన్నాడు, ఇచ్చేద్దాం. ఆయనకు నేను దూరం అవ్వకూడదు. అందుకనే అదే యాకోబు ఏమంటున్నాడంటే, అబ్రహామును ఏమన్నామంట? అబ్రహాం ఎవరంట? దేవునికి స్నేహితుడు అనబడాను. దేవునితో తనకున్న స్నేహాన్ని కాపాడుకోవడానికి, దేవునితో తనకున్న స్నేహము నుంచి కొంచెం కూడా దూరం అయిపోకుండా ఉండడానికి తన కుమారుని బలిచ్చాడు. అది లీగలిజం అవ్వదు, అది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియ అవ్వదు, అది శాపాన్ని తేదు, అది కృపనే తెస్తుంది. అఫ్కోర్స్ తర్వాత దేవుడు ఆపాడు, బలి ఇవ్వలేదు అనుకున్నది వేరే విషయం, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఈ క్రియే నీ విశ్వాసాన్ని చూపిస్తుంది. ఈ క్రియ లేకపోతే నీకు విశ్వాసం ఉన్నట్లు ఏ రుజువు లేదు, ఏ రుజువు లేదు. ఒక వ్యక్తికి దేవుని కృపకు దగ్గరగా ఉండాలంటే, ఒక వ్యక్తి దేవునితో మంచి సహవాసం చేయాలంటే, ఆ వ్యక్తి వారానికి ఒకసారి చర్చికి వస్తే కుదరదు. వారానికి 2 సార్లు చర్చికి వచ్చి మళ్ళీ బైబిల్ స్టడీకి వచ్చినా కుదరదు. ఆ విషయం గమనించినటువంటి సంఘ పెద్దలు, అంటే కొంతమందికైనా కాదు, ఎవరికి కుదరదు. కుదురుద్దా? మీకు కుదురుద్దా చెప్పండి? గుండె మీద చేసుకుని చెప్పండి. అంత దమ్ము ఉంది ఎవరికన్నా? వారానికి ఒక్కసారి సండే వస్తానండి నేను చర్చికి, నాకు అది చాలు, దేవునితో నేను వారం అంతా సహవాసం చేసుకుంటా అని దమ్మున్నాడు ఎవరన్నా ఉన్నాడు ఇక్కడ? ఉన్నాడా? లేడు కదా. కానీ వారానికి ఒకసారి చర్చికి వస్తే కుదరదు రబ్బా బాబు, నువ్వు సహవాసాలకు రావాలి, ఇక్కడున్న ప్రజలతో నువ్వు సంబంధం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండడానికి నువ్వు అందుబాటులో ఉండు, అనేక మార్లు కలవడానికి ప్రయత్నం చేయి. అలా చేస్తేనే నీకు మెంబర్షిప్ ఇస్తా, అలా చేస్తేనే నువ్వు విశ్వాసం అని మేము అంగీకరించగలం, లేకపోతే అంగీకరించలేము, ఐఎమ్ సారీ అని చెప్తే అది లీగలిజం ఎట్లాగవుద్ది చెప్పండి? అది క్రియలు బోధించినట్లు ఎట్లాగవుద్ది?
చెప్పండి. నీకు తెలీదా నీకు చాలదని? మనందరికీ తెలుసు. ఆదివారం వచ్చి పోతే మనకు చాలదు, ప్రభుత్వంతో మన సంబంధంకి ఇది చాలదని మాకు బాగా తెలుసు, బాగా తెలుసు. దానికి ఏదో మళ్ళీ ఏదో కహానీలు చెప్తాం అనమాట. నా ఉద్యోగంలో కూడా నేను మంచిగా ఉద్యోగం చేసి దేవుణ్ణే మహింపరుస్తా, నేను వారమంతా కూడా దేవుణ్ణే మహింపరుస్తా, వారమంతా దేవుని కోసమే బ్రతుకుతున్నా. నీ ఉద్యోగంలో బాగా పనిచేసి ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అవార్డు వస్తే అది తెచ్చుకున్న దేవుని ధ్యానిస్తూనే, యేసుప్రభు గురించి ఆలోచిస్తూనే, యేసుప్రభు సిలువలో ఏం చేశాడో అది నీ మైండ్లో నువ్వు ధ్యానించుకుంటూ, నెమరు వేసుకుంటూ, ఆయన్ని హెచ్చించడానికి, ఆయన్ని ప్రకటించడానికి అవకాశం కోసమే నువ్వు ఆయన్నే మైండ్లో పెట్టుకొని నువ్వు పనిచేసి నువ్వు ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అయ్యి అవార్డు తీసుకునేటప్పుడు కూడా చుట్టుపక్కల ఎంతమంది ఎవరు చప్పట్లు కొట్టిన వాళ్ళు ఎవరు చప్పట్లు కాకుండా యేసుక్రీస్తుని మహింపరచాలని భావించి అది అయిపోగానే ఒక 10 మందిని కూర్చోబెట్టి సువార్త చెప్పి ఎవడికి పెడతారు చెవులో చెప్పండి? కొత్తిమీర కట్టలో. వాస్తవాలు మాట్లాడుకుందాం. అంటే అది పాసిబుల్ కాదా అని అంటే ఎస్, ఇట్ మైట్ బి పాసిబుల్, ఇట్ ఈజ్ పాసిబుల్. బట్ ఆర్ యూ ఇన్ దట్ స్టేట్? నీకుందా ఆ సీను? నీకుందా ఆ శక్తి? ఆర్ యు దాట్ ఎక్విప్డ్ టు గో ఇన్ టు ద వరల్డ్? ఏదో ఆదివారం వచ్చేసి మిగిలిన రోజులన్నీ ఆర్ యు దాట్ స్ట్రాంగ్? ఆర్ యు దాట్ మెచ్యూర్? ఎలా వచ్చావు పోనీ ఆ మెచ్యూరిటీలోకి? పోనీ దీని ముందన్న ఎప్పుడన్నా నిరంతరం సహోదరులతో ఉండి సహవాసంతో ఉండి బలపడి ఇలాంటి దాని ఉందా కనీసం? నువ్వు రక్షింపబడిందే నిన్న మొన్న, రక్షింపబడిందే లాస్ట్ ఇయర్. రక్షింపబడటం లేదు కూడా తెలీదు. కాస్త వాక్యం విని చర్చికి రావడం అలా స్టార్ట్ చేసిందే 1 year 2 years అయింది, 3 years అయింది మ్యాక్సిమం. యు నెవర్ హ్యాడ్ సచ్ ఎ హిస్టరీ. చూడండి, డూ యూ థింక్ ఇట్ ఈస్ ఇనఫ్? అలాంటప్పుడు అది లీగలిజం కాదు. ఇదిగో ఈ క్రియలే నీ రక్షణ సూచిస్తాయి చూసుకో అన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని దాని గురించి ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి బ్రదర్, మీకు మెంబర్షిప్ కావాలా? మీకు మెంబర్షిప్ కావాలంటే యూ నీడ్ టు బీ ఈవెన్ మోర్ కన్సిస్టెంట్ ఇన్ ద ఫెలోషిప్. మీకు మెంబర్షిప్ కావాలంటే మీరు ఇంకా సహవాసంలో కలిసి పనిచేయడం ప్రారంభించాలి. మీ సమయాన్ని ఇంకొంచెం సహవాసానికి మీరు ఇవ్వాలి. లేకపోతే వీ కెనాట్ అగ్రీ ఆర్ వీ కెనాట్ మీరు రక్షింపబడ్డారని మేము తీసుకోలేమండి అని చెప్పినప్పుడు అతి తెలివి ప్రదర్శించకుండా లోబడితే నిజమే కదా. ఈ విధంగా వచ్చిపోతా ఉంటే ప్రభుతో నాకేం సంబంధం వస్తుంది? ఏం లేదే. నిజమే కదా, నిజమే కదా పలానా బోధకుడు చెప్పింది, నిజమే కదా పలానా సంఘ కాపరి నిజమే కదా పలానా సహోదరుడు చెప్పింది. ప్రభుతో నాకు ఈ సంబంధం చాలదు, నేను ఇంకా ప్రభుతో నా సంబంధాన్ని బలపరుచుకోవాలి. నిజమే బ్రదర్, సహాయం నాకు ప్రార్థన చేయండి, ప్రభు సహాయం చేయడానికి ప్రార్థన చేయండి. నేను శాయశక్తిలో ప్రయత్నిస్తాను బ్రదర్. కొంచెం ఉద్యోగంలో బిజీగా ఉన్నాను, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సహాయం చేయండి బ్రదర్, ప్రార్థన చేయండి బ్రదర్. దేవుడి సహాయం కోసం నేను కోరుకుంటాను, నేను వస్తాను. ఒక్కోసారి ఆ జెన్యూన్ స్ట్రగుల్ కనిపించినా సరే ఒక్కోసారి ఏంటంటే అటువంటి వ్యక్తుల్ని ఏంటంటే ఒకసారి మెంబర్షిప్లోకి తీసుకోవడానికి ఇష్టపడతాం. ఎందుకంటే
వారంలో 7 రోజులు సహవాసంలో ఉండకపోయినా అట్లీస్ట్ మనసు సహవాసంలో ఉంది, స్ట్రగుల్ అవుతున్నాడు, ఎప్పుడు వీలైతే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమాత్రం అవకాశం దొరికినా ప్రభు సన్నిధిలో ప్రభు సేవలో పాల్పొందడానికి ఇష్టపడుతున్నాడు. అటువంటి వ్యక్తులు కూడా మనం మెంబర్షిప్ ఇస్తాం. ఆ స్ట్రగుల్లోనే ప్రభుకి దగ్గర అవుతున్నాడు కదా. ఆ స్ట్రగుల్లో ఏం పొందుకుంటున్నాడు? దేనికి దగ్గర అవుతున్నాడు? కృపకి. అదవుతుందా? అంతేగాని ఈ క్రియలు, ఈ ధర్మశాస్త్రం, ఈ క్రియలు, యేసు ప్రభు క్రియలు, లేకపోతే తక్కువ ఉంటేనేమో అది కృప, ఎక్కువ క్రియలు అయిపోతే అదేమో లీగలిజము, ఇవన్నీ కాదు. దేవుని కృప, దేవునితో ఉన్న సంబంధం, క్రీస్తు నీకున్న సంబంధం, ఈ పాయింట్ నుంచి నువ్వు డీవియేట్ అయిపోయి నువ్వేం సాధించలేవు ఆత్మీయ జీవితంలో. యు నో నథింగ్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్ ఇఫ్ యు ఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ దిస్ central point of having relationship with Jesus Christ. కాబట్టి ఇక్కడ 6వ అధ్యాయంలో చూడండి. ఇప్పుడు ఇదంతా ఇంట్రడక్షన్ అనమాట. ఇప్పుడు చకచక మనం చదివేసుకోవచ్చు వచనం బట్టి వచనం. ఎంతవరకు వీలైతే అంతవరకు చూద్దాం, మిగిలితే నెక్స్ట్ వీక్ చూద్దాం. 6వ అధ్యాయం గలతీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం, గలతీ 6 మొట్టమొదటి నుంచి మనం చూద్దాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకుని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావలెను. ఎవరన్నా తప్పిపోయిన ఎడల, దేవుని నుంచి దూరం అయిపోయిన ఎడల, దేవునితో ఉన్న సహవాసంలో నుంచి దూరం అయిపోయిన ఎడల, దేవునిలో ఉన్న సహవాసం నుంచి దూరం అయిపోతే అప్పుడు కొన్ని పాప క్రియలు కూడా మనలోకి రావచ్చు. కొన్ని టెంప్టేషన్స్లో మనం పడవచ్చు. కొన్ని పాపపు క్రియలు మనం చేయొచ్చు బయటికి కూడా కదా. సో ఏమైంది, అసలు మెయిన్ ప్రాబ్లం ఏంటయ్యానంటే దేవునికి దూరం అయిపోయావు. సో ఆ విధంగా దేవుని నుంచి తప్పిపోయాడు, తప్పిదంలో పడిపోయాడు. అటువంటి వ్యక్తి చిక్కుని పోయిన ఎడల, అంటే వాడికి అది తప్పని అర్థం కాకో, లేకపోతే అందులోంచి బయటికి రాలేకో స్ట్రగుల్ అవుతున్న ఎడల, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడును. సో ఈ తప్పైన వాడు రక్షింపబడిన వ్యక్తి అయి ఉండొచ్చు, రక్షణ లేని వ్యక్తి కూడా అయి ఉండొచ్చు. అదవుతుందా? రక్షణ లేక దేవునికి దూరం అయిపోయి, పూర్తిగా సహవాసానికి దూరం అయిపోయి పాపంలో పడిపోయిన వ్యక్తి అయినా అయి ఉండొచ్చు. లేదా రక్షింపబడిన వ్యక్తి అయి ఉండొచ్చు, కానీ దేవునికి దూరం అయిపోయి పాపంలోనో దేంట్లోనో పడ్డాడు. అప్పుడు ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు. చూడండి, ఆత్మ సంబంధాలు అంటే ఎవరు? మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఆత్మానుసారంగా మీరు నడవండి, అప్పుడు మీరు శరీర క్రియలను చంపుదురు. అంటే దేవునితోటి కలిసి నడిచేటువంటి వాళ్ళు, దేవునితో సంబంధం కలిగి ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఆయన్ని ప్రకటించాలనే కోరికతోటి, ఆయన్ని హెచ్చించాలనే కోరికతోటి దేవుని గురించి, క్రీస్తు గురించి హై వ్యూ కలిగి ఉండి, తన గురించి తాను లో వ్యూ కలిగి ఉండి, తాను ఉపేక్షించుకొని సువార్తని సిలువని మీదకు ఎత్తుకొని యేసుక్రీస్తుని వెంబడిస్తున్నటువంటి వాడు ఎవరు? ఆత్మ సంబంధి. ఎవరు? ఆత్మ సంబంధి. విశ్వాసం ఉంది, రక్షణ ఉంది, అది క్రియల రూపంగా కూడా బయటికి కనిపిస్తుంది. దేవునితో యాక్టివ్ రిలేషన్షిప్ కలిగి ఉన్నాడు. సో అటువంటి వ్యక్తులు ఏమంటారు? ఆత్మ సంబంధులు అంటారు. సో మీలో ఆత్మ సంబంధులైనటువంటి వారు ప్రతివాడును తానును శోధింపబడుతుందేమో అని తన విషయమై చూచుకొనొచ్చు. వాడి వల్ల మీరు శోధింపబడకుండా, మీరు పాపంలో పడకుండా, మీరు దేవునికి దూరం అవ్వకుండా చూచుకొనొచ్చు. అంటే నీకు ఆ సామర్థ్యం ఉందా లేదా? అర్థమవుతుందా? ఒక వ్యక్తి తప్పిపోయిన వ్యక్తిని తిరిగి మళ్ళా ప్రభులోకి తీసుకొచ్చే అంత కౌన్సిలింగ్ చేయగలిగిన శక్తి నీకుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్
నువ్వే తప్పిపోతావా? అదవుతుందా? చూడండి, ఇవి యూత్ మీటింగ్లో వీటిల్లో దేనికి ఆపాదించి చెప్తారని అంటే, ఒక తాగుబోతున్నాడు ఒక చర్చికి వచ్చేవాడు అన్నాడు, వాడు సడన్గా తాగుబోతూ అయిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్చికి వచ్చేవాడు సడన్గా తాగుబోతూ అవుతాడా? అవడు. రక్షిమండు సడన్గా తాగుబోతూ అవుతాడా? అవడు. సో వాడున్నాడు, వాడు చర్చికి వస్తున్నాడు, వాడు సడన్గా తాగుబోతూ అయిపోయాడు. వాడు తాగి తిరుగుతా ఉంటే వాడి దగ్గరికి నువ్వే వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే, నువ్వు కూడా తప్పిపోకుండా జాగ్రత్త పడుతూ వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? నువ్వు కూడా తప్పిపోకుండా, అలా కాకుండా ఏ పోర్నోగ్రఫీకో ఏ అశ్లీలమైనటువంటి దృశ్యాలు చూడడానికి అలవాటు పడిపోయి ఇలాంటి అపవిత్రతల్లో పడిపోయిన వ్యక్తి అనుకో, ఆడి దగ్గరికి వెళ్తే ఆడు కూడా రా చూద్దురా అని చెప్పి నేను చూపిస్తాడు ఏంటి? వాడే సీక్రెట్గా చూస్తాడు. కానీ ఒక కేస్, ఒక ఇమాజినరీ కేసుని సృష్టిస్తారనమాట. ఒక ఇమాజినరీ కేసుని ఈ యూత్ మీటింగ్లలో వాటిల్లో, ఎస్పెషల్లీ కొన్ని చర్చ్ ఆర్గనైజేషన్స్ ఒక సూడో కేసుని సృష్టిస్తారు. అందులో వాడు విచారణలో పడిపోయి అది సీక్రెట్గా పెట్టుకోకుండా నువ్వు వాడిని కరెక్ట్ చేయడానికి వెళ్తే మళ్ళా నీకు కూడా దాన్ని ఎక్కిచ్చి నువ్వు కూడా చూడరా నీకు మందరం కలుసు అని చెప్పి వాడిని టెంప్ట్ చేసి వాడిని కూడా పాపంలో పడేస్తాడంట. ఎవడన్నా చేస్తాడు అట్లాంటి పనులు? అసలు జరిగాయనే ఈ విషయాలు చెప్పండి. అంత ఇల్యూషన్స్, అంత కహానీలు, కథలు, ఇవన్నీ ఈ కథల్లో వివరిస్తూ ఉంటాం. అసలు కాంటెక్స్ట్లో మనం చూడకుండా, ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి? గలతీల కాంటెక్స్ట్ ఏంటి? కలవరపరిచే వాళ్ళు ఉన్నారు, ఇతరుల శరీరమునందు కోరుకునే వాళ్ళు ఉన్నారు, శరీర క్రియల ద్వారా నీతిని సంపాదించుకోవాలని బోధించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు భక్తుల్లా కనిపిస్తారు. అన్ని భక్తి మాటలు, భక్తి క్రియలు, భక్తి పనులు అన్నీ అయ్యే ఉంటాయి. కాబట్టి వాడికి అర్థం కాదు వాడు తప్పేనట్టు. వాడు కూడా ఎవడో చెప్పుంటాడు, ఒక దుష్టుడు. వాడు నిజమే కదా, మరి మనం ఏందో ఊరకనే ఇక్కడ చర్చి అని చెప్పి చర్చిలో ఉంటూ మనం ఏదో సువార్త అని చెప్పి ఈడే ఉంటున్నాం, మనం కూడా ఏదన్నా కార్యాలు చేయాలి, మనం కూడా ఏదన్నా సమాజంలో ఒక డిఫరెన్స్ క్రియేట్ చేయాలి అని చెప్పి వాడు చిన్నగా ఏంటనంటే మైండ్ అంతా కూడా ఇంకా చర్చికి రావడం తగ్గించేశాడు, వాక్యం చదవడం తగ్గించేశాడు. తెలుసులే, ఇప్పుడు దా చదివిన వాక్యం చాలే, ఇంకెంత వాక్యం చదువుతాం, అబ్బో చదివి ఎక్కువైపోతుంది. వాడు అంటాడు దిక్కుమాలినోడు పాస్టర్ అనబడేవాడు, పాస్టర్ అనబడే ఒక దిక్కుమాలినోడు, పెద్ద యూత్ లీడర్ అనమాట మనోడు. యూట్యూబ్ వీడియో ఏమంటాడంటే, మనం వాక్యం నేర్చుకొని ఒక వ్యక్తి కనుక అన్నం తింటా ఉంటే ఏమవుద్ది? వాంతికి వస్తుంది. అన్నం తింటా ఉండకూడదు. అన్నం తిని ఏం చేయాలి? బయటికి వెళ్ళి ఎగరాలి, అప్పుడు తిన్నది అరిగిద్ది. అలానే వాక్యం నేర్చుకుంటా ఉంటే వాంతికి వస్తుంది. కాబట్టి నేర్చుకున్నాం చాలిక, ఇక ఊరి మీద బరి మనం ఏం చేయాలి? తిరుగుదాం రండి, ఏదో సాధిద్దాం రండి. నిజమే, వాక్యం అంటే ఆహారమే. కానీ నువ్వు తిన్న ఆ మైదా పిండి, ఆ చక్కెర, ఇవన్నీ దౌర్భాగ్యమైన దరిద్రమైన ఇవన్నీ తింటాం కదా, అవన్నీ అరిగించుకోవడానికి రోడ్డు మీద పడి తిరగాలి. వాక్యం అరిగించుకోవడానికి రోడ్డు మీద పడి ఏం తిరగాల్సిన అవసరం లే, అది ఊరకనే అరిగిపోద్ది. ఇంకా మనం ఎంత తీసుకుంటే అంత ఇంకా మనకు తక్కువ ఎనర్జీ ఉంటుంది. నిరంతరము నిర్మలమైన పాల వంటి దేవుని వాక్యంలో ఉన్నటువంటి సువార్తను ఆపేక్షిస్తూ ఉండాలి.
అర్థమవుతుందా? పాలు తాగేటువంటి పసి కందు పాలు తాగి ఇప్పుడు పాలను ఎలా అరిగించుకోవాలి, వాకింగ్ చేద్దాం లేకపోతే స్కిప్పింగ్ చేద్దామా, జిమ్కి వెళ్దాం ఆలోచిస్తాడా? ఆలోచించడు. ఆడ పడుకుని నిద్రపోతాడు. వాడి వరకు నిద్రపోతే చాలు, అదంతా అరిగిపోద్ది. మళ్ళా పాలు కావాలండి. ఆ పాలను ఆపేక్షిస్తుంటాడు అనమాట. నిరంతరం నిరంతరం. ఇట్ ఈస్ నెససరీ ఫర్ ద గ్రోత్ ఆఫ్ దట్ బేబీ. నిరంతరం తల్లి పాలను ఆపేక్షిస్తూ ఉండకపోతే గ్రోత్ ఉండదు. ఈ దుష్ట లోకంలో నీ చెడిపోయిన హృదయాన్ని పెట్టుకొని నువ్వు ప్రభు వైపు నువ్వు ఎదగాలి అని అంటే నిరంతరం ఎంత తాగినా సరిపోదంట ఆ పాలు, సువార్త పాలు. అర్థమవుతుందా? ఎంత తాగినా సరిపోదు. వీడికంట ఎక్కువైపోయిందంట వాక్యం. దాన్ని బయట వెళ్ళి రోడ్డు మీద తిరిగి అరిగించుకుంటాడంట. ఇక చాలు, మన వాక్యాలు నేర్చుకొని చాలు, సంఘాల్లో కూర్చొని వాక్యం చాలు మనకి, మనం వెళ్దాం, మనం వెళ్ళి కలెక్టర్లు అవుదాం, మనం రాజకీయాల్లోకి వెళ్దాం, మనం అక్కడికి వెళ్దాం అక్కడ చూపిద్దాం మనం అంటే అంటాడు. అదవుతుంది చెప్పింది. ఇంకా సంఘాలొద్దు మనకి, లేకపోతే ఏదన్నా ఈ అడవికో పోదాం, అడవికో పోయి మిషనరీకి వెళ్దాం, వెళ్ళిపోయి అక్కడ ఏదో చేద్దాం, అక్కడ ఏదో ఆర్ఫనేజ్ కడదాం, లేకపోతే ఏదో సాధిద్దాం. ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఉంటే మరి విశ్వాసులు కూడా ఒక్కొక్కసారి నిజమే కదా అని వాళ్ళు ఏంటంటే వాళ్ళు కృంగదీస్తారు కూడా. ఇలాంటి వ్యక్తులు, నువ్వేం చేయట్లా, ఎబ్బా ఇది సరిపోద్దా అంటాడు. సో ఆ విధంగా కృంగిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొంతమంది నిజమైన విశ్వాసులు ఏంటంటే ఆ బోధలోకి, వీళ్ళ యొక్క బోధలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అలా గనక వెళ్ళిపోతా ఉంటే, ఆ విధంగా దేవునికి గనక ఎవరైనా దూరం అవుతా ఉంటే మీలో ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ అయిపోవాలి అంటున్నాడు. నిజమైన విశ్వాసులుగా ఉన్న మీరందరూ, నిజంగా దేవునితో సంబంధం కలిగి ఉన్న మీరందరూ అలర్ట్ అయిపోవాలి. మీకే అర్థమైపోద్ది. నిజంగా విశ్వాసాలకు అందరు ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతారు. ఇప్పుడు అందరూ సంఘంగా కూడుకోవడం, ప్రభుని ధ్యానించడం, ప్రభులో సంతోషించడం, ఆయన ఎలా ప్రకటించాలి, ఎక్కడెక్కడ మన క్యాంపస్లో అవకాశాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ మనం పనిచేస్తున్నాం, ఎక్కడెక్కడ మనం వర్క్ చేస్తున్నాం, అక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎలా ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకోవచ్చు, ఎట్లాగ సువార్త ప్రకటించవచ్చు, ఎట్లా నశించిపోయే ఆత్మల్ని ప్రభువులోకి తేవచ్చు, ఎలా సువార్త చెప్పచ్చు, మన సొంత బలహీనతలను ఎలా డీల్ చేసుకోవాలి, మన సొంత పాపాన్ని ఎలా జయించుకోవాలి, ఒకరినొకరు బలపరుచుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ, సహవాసం చేసుకుంటూ, ఆదరించుకుంటూ, ప్రేమించుకుంటూ మనం సంఘంలో సభ్యులుగా ఉండి ప్రభు సేవలో మనం ఉంటాం. ఇలా ఉంటే మనందరం అలా ఉంటే అందరూ, అందులో మన నవీను ఒకరోజు సడన్గా ఏంటంటే, అన్నా మనం బాగానే ఉందన్నా, మనం అంతా బాగానే చేస్తున్నాం, ఏదో శివార్త కోసం ప్రకటించడం కోసం ఇవన్నీ చేస్తున్నాం, కానీ పెద్ద ఇంపాక్ట్ సృష్టించట్లా, నేను మనకు చూసినట్టు అనిపించట్లా, సమాజం మీద ఒక గట్టి ఇంపాక్ట్ సృష్టించాలన్నా ఈరోజు నాకు లెగవంగానే నాకు ఒక గొప్ప మహత్తరమైన ఐడియా వచ్చేసింది. మనం ఏం చేద్దామనంటే, మనం ఆదివారం వెళ్దాం చర్చికి. నేను ఆదివారం వస్తాను, మిగిలిన రోజు నేను రాలేను, ఆదివారం కూడా వీలైతే వస్తా, లేకపోతే లేదు. నేనేం చేస్తానంటే, నేను కొన్ని దుప్పట్లు, పులిహార పొట్లాలు, కొన్ని మెడిసిన్స్ ఇవన్నీ మూట కట్టుకొని ఆ స్లమ్ ఏరియాస్కి వాటికి, లేకపోతే ఏదన్నా ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ పంచిపెట్టి ఏదో చేస్తుంటాను. ఒక్క దెబ్బకు ఒక 100 మందిని నేను అప్రోచ్ కావాలి. అట్లాంటి పనులు చేయాలి. అబ్బాయి నాకు సాటిస్ఫాక్షన్ లేదని అబ్బాయి వెళ్ళిపోతున్నా అని చెప్పి ఎవడన్నా అన్నాడు అనుకో, అప్పుడు వెంటనే ఆత్మ సంబంధులైనటువంటి వారికి, నిజంగా దేవునితోటి బలమైన సంబంధం ఉన్నవారు ఏమనుకుంటారు, అబ్బా నిజమే కదరా, నిజమేరా, బల ఐడియా వచ్చింది, మాకు రాలేదు, సరే పో
మేము కూడా చూస్తాం, ఆలోచిస్తాం అంటారా ఎవడన్నా? ఎవడండు. నిజంగా ఆత్మానుసారమైనటువంటి వ్యక్తి ఏమైంది వీడికి, మొన్నదాకా బాగానే ఉన్నాడు, ఏమైపోతున్నాడు, దేవునికి దూరం పోయేటువంటి క్రియల్లో పడిపోయేటట్టున్నాడు, దేవునికి దూరమయ్యే నిర్ణయాలు తీసుకునేట్టున్నాడు, సంఘానికి దూరమయ్యి ఏం చేస్తాడు? అదో చెప్పింది. వీడికి ఇంకా వివాహం కాలేదు, వీడికి ఇంకా యవనస్తులుగా ఉన్నాడు, ఇంకా బలపరచబడాల్సినటువంటి ఇంకా చాలా ఉంది, ఇదేంటి వెళ్ళిపోతానంటున్నాడు. వీడేంటి నేనేం చేస్తున్నాను, ఏం సాధిస్తున్నానా, నేనేం చేశానా, నేనేం చేశానని నేను ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాను, ఈ విధంగా లెక్కేసుకుంటున్నాడు ఏంటి? ఈ విధంగా శరీరం మందు మంచిగా అగపడులాగున ప్రయత్నం చేస్తున్నాడు ఏంటి? వీడికి ఎవడో ఏదో చెప్పినట్టున్నాడు, ఎవడో ఏదో చెప్పినట్టున్నాడు రా, తేడా పడిందిరా మనోడిలో, కాపాడుకోవాలి అనే ఆలోచన వస్తుందా రాదా? నిజంగా దేవునిలో ఉన్న ఆత్మ సంబంధి అయితే ఆత్మ సంబంధులందరికీ వస్తుంది, ఒకళ్ళిద్దరికి కూడా కాదు. అందుకని ఏమంటున్నాడు చూడండి, ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు, ఆత్మ సంబంధులైన మీలో ఎవరంట? ప్రతివాడు రియాక్ట్ అయిపోవాలంట. తనను తాను జాగ్రత్త చేసుకొని, మళ్ళీ అందులో నువ్వు పడిపోకూడదు, ఆ ఫిలాసఫీలో నువ్వు పడిపోకూడదు. వాడు కన్విన్సింగ్ ఏదో చెప్తాడు, వాడికి ఎవడో ఏదో చెప్పాడు, అదే తీసుకొచ్చి నీకు చెప్తాడు, నిజమే కదా అని చెప్పి ఆ ఫిలాసఫీలో పడిపోకూడదు. లేదు కాస్త మధ్యస్థంగా వెళ్దాంలే, సరే నువ్వు చెప్పింది కరెక్టే కానీ సంఘము మనకు ముఖ్యమే కాబట్టి నేను మధ్యస్థంగా అవుతా, అటు నీలాగా పూర్తిగా సంఘానికి దూరం అవ్వకుండా, ఇటు ఏంటంటే మరీ సంఘానికి అంటుకట్టబడి ఉండకుండా నేనేంటంటే అన్ని కూడికలకి వెళ్తాను, కానీ అట్ ద సేమ్ టైం నా మైండ్ ఇంకా నేనేం చేయాలి దాని మీద కూడా కొంచెం నా మైండ్ని పెడతాను, ఏం సాధించాలి లోకంలో. పోయినట్టే, అర్థమవుతుందా? అలా కాదు, వాడు తప్పిపోతున్నాడని గ్రహించుకొని వాడు దేవునికి దూరం అవుతున్నాడు అని అంటే ఆ యాటిట్యూడ్లో సగం కాదు కదా, పావు కాదు కదా, 1% కూడా నీలోకి రాకూడదు. దేవునికి దూరం చేస్తుంది ఒక యాటిట్యూడ్, ఒక వ్యక్తిలో ఒక ఆలోచన దేవునికి వాడిని దూరం చేస్తుందనంటే ఆ ఆలోచన విషంతో సమానం, అది ఒక్క చుక్కబడ్డా చచ్చిపోతావు. సంఘానికి ఒక వ్యక్తిని దూరం చేస్తుంది అని అంటే ఆ ఆలోచన, ఆ ఫిలాసఫీ విషంతో సమానం, సైనైడ్తో సమానం. ఇంత తినాల్సిన అవసరం లేదు, ఒక్క చుక్కబడ్డ చచ్చిపోతాం. అప్పుడేం చేయాలి? వీడిని ఇంతగా ప్రభువులో ఉన్నటువంటి ఈ వ్యక్తిని ఒక్క రోజులో దేవునికి దూరం చేసేసిందంటే, అమ్మో ఈ ఫిలాసఫీ, దీని గురించి అసలు ఆలోచించకూడదు, వినకూడదు. చాలా జాగ్రత్తగా ఈ వ్యక్తితో నేను డీల్ చేయాలి అని చెప్పి, తమ్ముడు నో దిస్ ఇస్ నాట్ రైట్, దేవునికి దూరం చేస్తున్నావు, నేను దూరం సంఘానికి దూరం చేసేటువంటిది అది ఎంత గొప్ప ఫిలాసఫీ అయినా నేను విన్నో, నాకొద్దు, నువ్వు దేవుని దూరం అయిపోతున్నావు, ఇది ఎంతవరకు న్యాయం? నీకోసం ప్రాణం పెట్టినటువంటి దేవుని గురించి నువ్వు ఆలోచించకుండా ఏవేవేవో ఆలోచించడం, నేనేం చేయాలో ఆలోచించడం, నాకు మెప్పు ఎలా వస్తుందో ఆలోచించడం, నేనేం గొప్ప కార్యాలు చేయాలని ఆలోచించడం ఎంతవరకు న్యాయం అని ఆ వ్యక్తితోటి వాదించి ఆ వ్యక్తిని ప్రభులోకి తీసుకొని రావాలి. సాత్వికమైన మనసుతో అటు వారిని మంచి దారికి తీసుకొని రావాలను. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. క్యారీ వన్ అనదర్స్ బర్డన్స్, ఒకరి భారములను ఒకడు భరించి. చూడండి, మళ్ళీ కాంటెక్స్ట్లో ఉండాలి. ఒకరి భారములను ఒకటి భరించే కాంటెక్స్ట్లో ఉండాలి. వాడికి భారం ఎవడో చెప్పాడు, ఏదో ఆలోచన వచ్చింది, వాడి మైండ్ మీద అదొక భారంగా ఉంది, వాడి మైండ్ నుంచి చెడగొట్టేస్తుంది. అదవుతుందా?
మనం కూడా వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే నువ్వు సరిగ్గా లేవు, నువ్వు దేవునికి దూరం అయిపోయావు అని చెప్పి కఠినమైన మాటలు మాట్లాడకుండా మనం ఏం చేయాలంట? సాత్వికమైన మనసుతో ఆ భారం నుండి వాడిని విడిపించాలి. చూడు తమ్ముడు, నువ్వు దాస్యత్వమైన కాళ్ళలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నీ మంచి కోసం చెప్తున్నాను, నీ స్వతంత్రం కోసం చెప్తున్నాను. నీకు నేను వచ్చేదో రూల్స్ చెప్పట్లా, నీ స్వతంత్రం కోసమే నేను మాట్లాడుతున్నాను. క్రీస్తులో ఉంటే నీకు స్వతంత్రం, ప్రభుకు దూరం అయితే నీకు ఎలా స్వతంత్రం ఉంటుంది అని చెప్పి వాడిని ఆ భారమును మనం ఏం చేయాలంటే మనం కూడా మొయ్యాలి. మనం కూడా ఆ ఫిలాసఫీని మనం కూడా సగం మైండ్ జడగొట్టుకోమని కాదు. అది కాదు భారం మోయడం అంటే, అది కాదు భారం మోయడం అంటే. వాడెప్పుడు ప్రభువులోకి వస్తాడా అనేటువంటి భారం, వాడెప్పుడు మళ్ళా దేవుల్లో సరి చేసుకుంటాడా అనేటువంటి భారం. అది మన నెత్తి మీద ఒక మోపులాగా, ఒక బరువులాగా అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఒక వ్యక్తి తప్పిపోతున్నాడనంటే, ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతున్నాడనంటే ఆ వ్యక్తిని మర్చిపోవడానికి వీలు లేదు. పడుకున్నా లేచినా మనం ఏం చేసినా, ఆఫీస్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వ్యక్తి దగ్గర మళ్ళీ ఇప్పుడు వెళ్దాం, ఆ వ్యక్తి తప్పిపోతున్నాడే అనేటువంటి భారంతో మనం ఉండాలి. చూడండి, సో క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. అలా అని చెప్పి మనకు ఏం పట్టనట్లుగా ప్రభుకు దూరం అవుతున్న వ్యక్తి గురించి, ఆత్మీయంగా దేవునికి ఆగిపోతూ స్తబ్దతలోకి వెళ్తున్న వ్యక్తి గురించి ఉన్నా కూడా అది కరెక్ట్ కాదు కదా. ఇది క్రీస్తు యొక్క నియమము పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనాను సరే, దీని సంగతి మళ్ళీ తర్వాత మనం చూద్దాం. సో నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ క్రీస్తు నియమమును నెరవేర్చుడు అనే పదం ఉంది కదా, దీన్నే పట్టుకుంటారనమాట వీళ్ళు. ఇందా నేను చెప్పిన బ్యాచ్ ఇది క్రీస్తు నియమాలు. క్రీస్తు నియమాలేమో మనం చెయ్యాలి, మోషే ధర్మశాస్త్రాన్ని చేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఈజ్ దట్ ద వే యూ ఇంటర్ప్రిట్ ద బైబిల్? అదే ఒక్క పదం అక్కడ ఉన్నటువంటి పదాన్ని తీసుకొని ఇంటర్ప్రిట్ చేసేసి ఇంత పెద్ద హెర్మెన్యూటిక్ పద్ధతిని నువ్వు సృష్టించేస్తావా? ఆ ఒక్క పదాన్ని తీసుకొని ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ మొత్తం ఎలా చదవాలనేటువంటి తేల్చిపారేస్తావా? ఎంత ఫూలిష్ అది. ఇది క్రీస్తు యొక్క నియమం, కరెక్టే. ఎందుకది క్రీస్తు నియమం అయింది? ఎందుకది క్రీస్తు నియమం అయింది? ఎందుకంటే ఆ విధంగా నువ్వు ఒకరి భారం ఒకరిని మోస్తే మనం క్రీస్తుకు దగ్గర అవుతాం కాబట్టి అదే క్రీస్తు నియమం. క్రీస్తు నియమం ఒకటే ఆయనకు దగ్గర అవడం, క్రీస్తు నియమం ఒకటే ఆయన్ని ప్రేమించడం, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో ఆయన్ని ప్రేమించడం. క్రీస్తు నియమం ఒకటే నిన్ను ఉపేక్షించుకొని నీ సిలువనెత్తుకొని ఆయన వెంబడించడం. క్రీస్తు నియమం ఒక్కటే, అదేంటనంటే సువార్త నిమిత్తం, క్రీస్తు నిమిత్తము నిన్ను నువ్వు కోల్పోవడం, పోగొట్టుకోవడం, ఆయనతో సంబంధం కలిగి ఉండడానికి, ఆ అనుభవ జ్ఞానం కలిగి ఉండడానికి ఏది మేలో దానిని పెంటతో సమానంగా ఎంచుకోవడం. అదే క్రీస్తు నియమం, గుర్తుపెట్టుకోండి. ఆ క్రీస్తు నియమాన్ని పాటించడానికి ఈ క్రియ ఉపయోగపడుతుందంట. ఏ క్రియ? తప్పిపోయే వాళ్ళని మరలా తిరిగి తీసుకొచ్చే క్రియ, తప్పిపోయే వారిని సాత్వికంతో తిరిగి సమకూర్చే క్రియ. ఈ నియమం పాటించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అది క్రీస్తు నియమం అయింది. గుర్తుపెట్టుకోండి. అంతేగాని క్యారీ వన్ అనదర్స్ బర్డన్స్, ఒకరి భారం ఒకరు మోయడి, ఇది నియమం అంట, ఒకరి భారంలో ఒకరు మోద్దాం అని ఇంకా దాన్ని ఇంకా కాంటెక్స్ట్ లేదు, ఇంకేమీ లేదనమాట. దాన్ని ఇంకా జనరలైజ్ చేసి మీకు అప్పులు ఉన్నాయి బ్రదర్, మీ అప్పుల్లో మేము కూడా పాలు పొందుతాం, సగం మేము కడతాం. అట్లా ఒకళ్ళ అప్పులు ఒకళ్ళు కట్టి, లేదా సంఘం అంతా ఫలానా తమ్ముడికి అప్పులు ఉన్నాయనంట, అందరం కలిసి అప్పులు తీర్చేద్దాం అని అంటే అందరం కలిసి అప్పులు తీర్చేసి సంఘాలు నేను బోర్డు చూసా.
ఏం మాత్రం కూడా ప్రభు గురించి ప్రేమ లేకుండా. ప్రభు మీద ఏం ప్రేమ ఉండదు. అందరు కలిసి అప్పులు తీరుస్తారు, అందరు కలిసి భోజనాలు చేస్తారు, అందరు కలిసి వండుకొని వస్తారు, అందరు కలిసి ఇట్లాంటివి చేస్తారు. ఇది కాదు. ఒకరి భారంలో ఒకరు మోయిన వంటిది కాదు. కాంటెక్స్ట్లో ఉండి మనం గమనించాలి. ఇలా చేస్తే మళ్ళీ నాకు నీతి వస్తుందని భావించి, ఇలా చేస్తే నాకు గుర్తింపు వస్తుంది, ఇలా చేస్తే నేను మంచి సభ్యుడిగా ఉన్నట్టు అందరూ గుర్తిస్తారు. నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నావు, శాపగ్రస్తమైనటువంటి పద్ధతిలో ఉన్నావు. ఇది కాదు ప్రభు నియమం అంటే. ఇది కాదు. ప్రభు నియమం ఏంటంటే ఆయనకి దగ్గర అవడమే, ఆయన కృపకు అందుబాటులో ఉండడమే ప్రభు యొక్క నియమము. దానికి ఒకరినొకరు సరి చేసుకోవడం మనకు ఉపయోగపడుతుంది కాబట్టి చేయమంటున్నాడు. సో ఇంకా కొన్ని విషయాలు, ఒక 2-3 విషయాలు ఉన్నాయి. అవి కూడా మనం నెక్స్ట్ వీక్ మనం ధ్యానించుకొని మనం గలతీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. తర్వాత పేతురు పత్రికలు మనం ప్రారంభించుకోబోతున్నాం. కాబట్టి ఆసక్తితోటి ఇంకా మీరు దీని గురించి సరిగ్గా చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక గో బ్యాక్ అండ్ హ్యావ్ ఎ రీడింగ్ ఆఫ్ గలేషియన్స్, ఫిలిపియన్స్ అండ్ ఎఫిషియన్స్. సో దేవుడు మనతో మాట్లాడిన విషయాలు మనం నిర్లక్ష్యం చేయకుండా వాటిని ఆస్వాదిద్దాం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. వదిలేసామండి.